వల్లి సుకన్య ప్లాన్ తెలుసుకుని నిలదీసిన రామరాజుకి క్షమాపణ చెప్పి గుండె పగిలే నిజాన్ని బయట పెట్టేసిన సుకన్య. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక వల్లి సుకన్య ఇద్దరూ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. నేను చెప్పాను కదా, నువ్వు నీ భర్త ఒకటయ్యేలా చేస్తాను, నెల తిరక్క ముందే నువ్వు తల్లయ్యేలా చేస్తాను అంటూ సుకన్య అయితే అంటూ ఉండగా అదేలా జరుగుతుంది? ఆయన కనీసం నాతో మాట్లాడడం లేదు, నాతో ప్రేమగా కూడా దగ్గరగా ఉండడం లేదు. అలాంటప్పుడు నువ్వు చెప్పింది ఎలా జరుగుతుంది అంటూ అడుగుతూ ఉంటుంది వల్లి. నేనుండగా అదెందుకు జరగదు? నీ భర్త నీతో ప్రేమగా మాట్లాడి నీకు దగ్గరయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి నిన్ను అపురూపంగా చూసుకుంటాడు. అందుకనే నేను అమలు చేసే ప్లాన్తో నీ భర్త నీకు ఖచ్చితంగా దగ్గరవుతాడు. అప్పుడు నువ్వు తల్లివయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఎవరి దగ్గర నువ్వు అబద్ధం చెప్పావు అన్నా ఇక ఇబ్బంది కూడా ఉండదు అంటూ సుకన్య అయితే చెప్తూ ఉంటుంది. సరే, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను అంటూ వల్లి అయితే చెప్తూ ఉంటుంది. మరొక వైపు ప్రసాదరావు అయితే సాగర్ దగ్గర ఉన్నవి లేనివి చెప్పడంతో సాగర్ అయితే తన కుటుంబంపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదంతా వాళ్ళు కావాలనే చేస్తున్నారు. నువ్వు పైకి ఎదిగితే వాళ్ళు చూడలేక స్వార్థంతోనే ఇలా చేస్తున్నారు. నువ్వు మీ ముగ్గురు రామలక్ష్మణులు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు నిన్ను అలా అనుకోవడం లేదు. కాబట్టి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో అంటూ ప్రసాదరావు అయితే చెప్పేసరికి సాగర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నిజమే, నా గురించి నా కుటుంబంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు నేనెందుకు వాళ్ళ గురించి ఆలోచించాలి? నేను ఆలోచించే ప్రసక్తే లేదు అంటూ ఇక సాగర్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడే ఇంటికి వెళ్ళి అందరి ముందు నిలదీస్తాను, నా ఆస్తి నాకు వచ్చేలా చేస్తాను, వాడు అడిగిన 5 లక్షలు వాడి మొహాన్న కొడతాను అంటూ సాగర్ అయితే ఇక కోపంగా ఇంటికైతే వస్తాడు. నేను కోరుకునేది కూడా ఇదే కదా, నువ్వు ఆ ఇంట్లోంచి బయటికి రావాలి, నువ్వు నా కూతురు సంతోషంగా ఉండాలి అంటూ అనుకుంటూ ఉంటాడు ప్రసాదరావు అయితే. ఇంతలో సాగర్ అయితే కోపంగా ఇంటికైతే వస్తాడు. బయటికి రారా, ఒరే ధీరజ్ బయటికి రా అంటూ కోపంగా పిలిచేసరికి అందరూ కూడా బయటకు వస్తారు. ఏంట్రా తాగొచ్చావా అంటూ అడుగుతూ ఉండగా, అవును నేను తాగే వచ్చాను, మిమ్మల్ని నిలదీయాలనే చూస్తున్నాను అంటూ ఇక అడుగుతూ ఉంటాడు సాగర్ అయితే. మమ్మల్ని నిలదీయాలా? ఏం నిలదీయాలి అంటూ అనంగానే, ఏముంది, నేను ముందుకు వెళ్తే మీరు చూడలేకే కావాలని 5 లక్షలు కట్టి నన్ను బయటికి వెళ్ళమన్నారు. కానీ ఆస్తిలో నాకు వాటా వస్తుంది కదా, నా వాటా నాకు ఇచ్చేస్తే మీ 5 లక్షలు మీ మొహాన్న కొట్టి బయటికి వెళ్ళిపోతాను అంటూ సాగర్ అయితే అంటూ ఉండగా అప్పుడే ఆ మాటకి నర్మదా, ధీరజ్ అందరూ కూడా షాకే చూస్తారు. ఏంటి సాగర్, ఏం మాట్లాడుతున్నావు? నీకు కనీసం బుద్ధి కూడా ఉండడం లేదు. ఉండే కొద్దీ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోతుంది. నీ ఆస్తి అంటున్నావేంటి? నువ్వేమన్నా కష్టపడి సంపాదించావా? అది మామయ్య గారి కష్టార్జితం. నువ్వు ఆస్తి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మామయ్య గారు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి చెందుతుంది, అంతే తప్ప నువ్వేదో కష్టపడి శ్రమతోర్చి పోగొట్టినట్టు నా వాటా నాకు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను అని మాట్లాడతావేంటి? ముందు లోపలికి పద అంటూ నర్మదైతే కోపంగా సాగర్ని లోపలికి తీసుకువెళ్తుంది. అప్పుడే వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది. ఏంట్రా చిన్నోడా ఇదంతా? ఈ మాటలు మీ నాన్నుంటే ఎంత బాధపడి ఉండేవారు? అసలు ఏం జరుగుతుందో, ఈ నడుపోడికి ఏమవుతుందో అర్థం కావడం లేదు. రోజు రోజుకి వీడు చాలా మారిపోతున్నాడు, ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది వేదవతి. నువ్వేమీ బాధపడకమ్మా, వాడు ఏం ఆలోచించి ఇలా మాట్లాడుతున్నాడో నాకు కూడా అర్థం కావడం లేదు. తొందరలోనే వాడు తెలుసుకుంటాడు, నువ్వు బాధపడకు అంటూ ధీరజ్ అయితే చెప్తూ ఉంటాడు. మరొక వైపు సుకన్య అయితే వల్లి దగ్గరికి వస్తుంది. చూడు, నీ కాపురాన్ని నిలబెట్టి అస్త్రం ఆయుధం తీసుకువచ్చాను అంటూ అనంగానే, ఏంటది అంటూ ఇక అడుగుతూ ఉంటుంది. వల్లి అయితే, ఏముంది, నీకోసం చూడు మందు తీసుకువచ్చాను, ఇది గనక పాలల్లో కలిపి మీ ఆయనకి గనక తాగించావు అనుకో,
ఇక ఈ రాత్రంతా నీకు నిద్ర లేకుండా చెయ్యడమే కాదు, నెల తిరిగేసరికి నీ కడుపు కూడా పండుతుంది, నువ్వు అనుకున్న కలలు కూడా నెరవేరుతాయి అంటూ ఇక చెప్తూ ఉంటుంది సుకన్య. నిజమేనా? నువ్వు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా అంటూ అడుగుతూ ఉండంగా, నా మీదే అనుమానమా? ఈ రాత్రి గడవని నీకే తెలిసిపోతుంది కదా అంటూ ఇక పాలల్లో మత్తు మందు వేసి అది కలిపి ఇక వల్లీకైతే ఇస్తూ ఉంటుంది. ఇంతలో బయటుండి రామరాజు అయితే వీళ్ళిద్దరి మాటలు వింటాడు. ఇదేంటి, పాలల్లో మత్తు మందు కలిపి ఇవ్వడం ఏంటి, నెల తిరిగేసరికి తల్లి కావడం ఏంటి, అసలు ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది అంటూ ఇక రామరాజు అయితే సుకన్య బయటికి రాగానే సుకన్యనైతే నిలదీస్తాడు. నిజం చెప్పు, మత్తు మందు ఎందుకు కలిపించావు, ఎందుకు నెల తిరిగేసరికి తల్లవుతావని వల్లీతో చెప్తున్నావు, ఏం జరుగుతుంది, నిజం చెప్తావా, ప్రాణాలు తీయమంటావా అంటూ ఇక రామరాజు అయితే గట్టిగా అడిగేసరికి సుకన్య అయితే వణికిపోతూ ఉంటుంది. అయ్యో, నన్నేమి చెయ్యొద్దండి, నేను ఏ తప్పు చెయ్యలేదు, నేనేదో మా వల్లి బాగుండాలని ఇక్కడికి వచ్చాను, మా వల్లి ప్రెగ్నెంట్ అని వాళ్ళమ్మ అబద్ధం చెప్పిందంట, ఆ విషయం వల్లికి కూడా తెలియదు, తర్వాతే తను ప్రెగ్నెంట్ కాదని తెలిసిన తర్వాత ఈ ఇంట్లో అందరి ముందు నిజాన్ని బయట పెడితే తనని ఎక్కడ బయటికి నెట్టేస్తారో అన్న భయంతో తను నిజాన్ని దాచిపెట్టి మీ అందరి దగ్గర అబద్ధం చెప్తుంది. తనిప్పుడు ప్రెగ్నెంట్ కాదు, తన కడుపులో ఎలాంటి బిడ్డ పెరగడం లేదు, ఈ విషయాన్ని గనుక మీ దగ్గర బయట పెడితే మీరెక్కడ తనని మెడ పట్టుకుని బయటికి నెట్టేస్తారో అన్న భయంతో తను మీ అందరినీ మోసం చేస్తుంది. నిజంగానే తల్లి నవ్వాలన్న ఆరాటంతో తను నాతో చెప్తే నేను మత్తు మందు తీసుకువచ్చాను, ఇది వాళ్ళ ఆయనకి తాగిస్తే వాళ్ళిద్దరూ ఒకటవుతారు, నెల తిరిగేసరికి మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని ఈ పని చేశాను, నా తప్పేమీ లేదు, నన్ను వదిలేయండి అంటూ ఇక సుకన్య అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. అప్పుడే రామరాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నన్నే ఇంత మోసం చేస్తారా, నేను మోసాన్ని సహించలేను, అబద్ధాలాడే వాళ్ళంటే నాకు అసహ్యం, అలాంటిది ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు, నా దగ్గర నిజాయితీగా నిజాన్ని చెప్పుంటే నేను క్షమించేవాణ్ణి, కానీ ఇలా మోసంతో అబద్ధాలతో నమ్మించాలని చూసే వాళ్ళని మాత్రం నేను క్షమించలేను అంటూ రామరాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే బుజ్జమ్మ అంటూ పిలవంగానే ఇంతలో వేదవతి అయితే వస్తుంది. ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా, ఏమవడమేముంది, వల్లి మనందరినీ మోసం చేసింది, తను ప్రెగ్నెంట్ కాదు, తను మన వారసున్నేమీ మొయ్యడం లేదు, తన కడుపులో ఎలాంటి బిడ్డ పెరగడం లేదు, తను తల్లి కాబోతుంది అని వాళ్ళమ్మ మనల్ని మోసం చేస్తే ఆ నిజం తెలిసి కూడా వల్లి మనందరినీ మోసం చేస్తుంది, ఇలాంటి మోసం చేసే వాళ్ళని నేను సహించలేనని నీకు తెలుసు కదా అంటూ రామరాజు అంటూ ఉండగా, శ్రీరామ శ్రీరామ, ఇంత మోసమా, నేను నమ్మినందుకు ఇంత మోసం చేస్తుందా, నేను దాన్ని క్షమించలేను అంటూ వల్లి అంటూ గట్టిగా అరుస్తుంది వేదవతి అయితే. ఇంతలో ఇక చందుకి దగ్గర అవ్వాలని మురిసిపోతున్న వల్లి అయితే వేదవతి పిలుపుకి ఒక్కసారిగా షాక్ అయి బయటికి వస్తుంది. ఏమైంది అత్తయ్య అంటూ అడుగుతూ ఉండగా, ఏమైందా, నువ్వు ఏం చేస్తున్నావే, మమ్మల్ని మోసం చేస్తావా, ఇంత దారుణంగా మోసం చెయ్యాలని నీకు ఎలా అనిపించింది, నువ్వు తల్లివి కాబోతున్నావని నిన్ను పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటున్నామే, అలాంటి మమ్మల్ని మా ఆశల మీద నీళ్ళు ఎలా చల్లాలనిపించింది, మమ్మల్ని ఇంత దారుణంగా మోసం చెయ్యాలని ఎలా అనిపించింది, నువ్వు ఇంటి కోడలుగా ఉండే అర్హత పోగొట్టుకున్నావు, నువ్వు ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అంటూ వేదవతి అయితే అంటూ ఉండగా, అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చెయ్యను, నేను ఇంట్లోంచి బయటికి వెళ్తే నాకు చావు తప్ప వేరే దారి లేదు అంటూ వల్లి అయితే చెప్తూ ఉంటుంది.
నువ్వు నీ కళ్ళబొల్లి మాటలతో నువ్వు కన్నీళ్లు కార్చి ఇక్కడే ఉండాలని అనుకోవలసిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీలాంటి మోసం చేసే వాళ్ళకి ఈ ఇంట్లో చోటే లేదు. నువ్వు ముందు తక్షణమే బయటికి వెళ్ళిపో అంటూ వేదవతి అయితే వల్లిని మెడపట్టుకుని బయటికైతే గెంటేస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న చందు కూడా ఇక వల్లి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.